హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పులావ్. ఇది లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా 2 టమాటోస్, 1 క్యారెట్, 1 పొటాటో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి, 1 పెద్ద సైజ్ అల్లం ముక్కలు, అలాగే 6-7 పచ్చిమిర్చి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కొద్దిగా పుదీనా, 2 కప్స్ వరకు బాస్మతి రైస్, 1 కప్పు మిల్ మేకర్లో నార్మల్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని, గీ హీట్ అయిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక 4-5 మిరియాలు, 2 లవంగాలు, ఒక 4 ఇలాచీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా పులావ్ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆలు అలాగే క్యారెట్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేయాలి. కసూరి మేతి వేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఈ సోయా పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం అంతా వడకట్టి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. మూత తీసి ఇవి ఫ్రై అయ్యో లేవో చూసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో ఈ సోయా పీసెస్ని వేసేయాలి. ఇక్కడ నేను సోయా పీసెస్ని చిన్న సైజ్వి తీసుకున్నాను. నచ్చితే పెద్దవి కూడా తీసుకోవచ్చు. సోయా పీసెస్ వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి వేసాం కదా, అప్పుడు మిల్ మేకర్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా మిక్సీ చేసి లేదంటే దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం కలుపుకున్నాక కాసేపు ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. 4 కప్స్ వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. మూత పెట్టి అవి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నాయి చూసారా, మూత తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో బాస్మతి రైస్ వేయాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత టోటల్ మొత్తం కలుపుకొని దీనికి కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. సోయా పులావ్కి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అది మొత్తం కుక్ అవుతుంది. విజిల్ తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూసారు కదా, పులావ్ రెడీ అయిపోయింది. అస్సలు మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది లంచ్ బాక్స్లోకి త్వరగా చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చుతుంది. ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.